తెలంగాణ రాష్ట్రానికి 10 ఏళ్ల పాటు సీఎంగా రేవంత్ రెడ్డి ఉంటారని జోసన్ చెప్పారు భువనగిరి ఎమ్మెల్యే కంభం అనిల్ కుమార్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. హెచ్ఎండిఏ నిధులు 2,61,00,000తో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారాయన. దంతూరు, కనుముకుల, అంతమ్మగూడెం, దోతిగూడెంలో సీసీ రోడ్లు, యూజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కుంభం శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ప్రజలు కోరుకునే విధంగా పాలన కొనసాగిస్తున్నామని అనిల్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. పోలీసుల పేర్లు గులాబీ బుక్లో రాస్తున్నామని, అంతు చూస్తామంటూ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే కేటీఆర్ పోలీసులను బెదిరించడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని మండిపడ్డారు కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఆయన ఐఏఎస్ ఆఫీసర్లను పోలీస్ ఆఫీసర్లను తిరుగుతాం. మీ సంగతి చూస్తా, మేము ఆ బుక్ లో రాసి పెట్టుకుంటాం, కార్యకర్తలకు చెప్పడం, వీళ్ళ సంగతి చూద్దాం అంటే మనుషుల పశువుల అంటున్నాడు, వేదవాళ్ళు అంటున్నాడు. అంటే ఏమైనా బుద్ధి జ్ఞానం ఉన్నదా? అంటే అదే పోలీస్ ఆఫీసర్ నీకు సెక్యూరిటీ ఇచ్చారు కదా నాడు, అదే ఐఏఎస్ ఆఫీసర్లు నువ్వు చెప్పిన పనులన్నీ చేశారు కదా. నువ్వు చెప్పిన ఏది ఫోన్ ట్యాపింగ్ కానీ ఇట్లాంటి కార్యక్రమాలన్నీ నువ్వు చేసుకొని ప్రజలను మోసం చేస్తే ఇవన్నీ కూడా F1 ట్రాక్ ఉన్నది ఏదైతే ఉన్నదో దానికి కూడా నువ్వు ఐఏఎస్ ఆఫీసర్లకు చెప్తేనే కదా అవన్నీ నిధులు తీసుకొచ్చి ఆర్బీఐ గైడ్ లైన్స్ కూడా లేకుండా అడుగులకు డబ్బులన్నీ బయటకు పంపించిన ఘనత నీది. ఐఏఎస్ ఆఫీసర్లను కూడా బూడి కొట్టించినావు. ఈరోజు అట్లాంటి ఐఎస్ఆర్ తోటి పనులన్నీ చేసుకొని ఈరోజు వాళ్ళని తిడుతున్నావు, ఈరోజు ఇక్కడ పోలీస్ ఆఫీసర్లను తిడుతున్నావు. అంటే నీ అక్కసు ఈ విధంగా వెలుగెత్తున్నావు. అంటే నువ్వు 3-4 నెలల కింద ఏమనుకున్నావు అంటే వీళ్ళ పని అయిపోయింది, ఇక అంతా ఆగమాగం ఉన్నది పాలన, ఇక అంతా మాది వస్తుంది, మళ్ళీ మేమే పాలిస్తాం, ఇక 2 రోజులు లెక్క పెట్టొచ్చని అనుకున్నాడు. ఈ రోజు ఇప్పుడు మేము చెప్పిన స్కీమ్లు అన్ని చూసి, ఇందిరా మిల్లు చూసి, రేషన్ కార్డు చూసి, సన్న బియ్యం చూసి, ఇట్లాంటి గొప్ప గొప్ప స్కీమ్స్, మరి భూభారత్ చూసి, రైతు భరోసా చూసి, ఇంటగ్రేటెడ్ స్కూల్స్ నియోజకవర్గానికి 200 కోట్లతోటి ఇంటగ్రేటెడ్ స్కూల్స్ ఇవన్నీ అవుతుంటే మరి బోర్వ లేక కేటీఆర్ ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నాడు. కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడు?